నేను రెండు మూడు విషయాలు సూటిగా చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా శ్రీనివాసరావు గారు జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే బాబురావు గారికి ఆ టచ్ ఉంది. 10 సంవత్సరాలు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు, 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు. 10 సంవత్సరాల నిర్వాకానికి ఇక్కడ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకి ఉన్నటువంటి తేడా ఏమిటంటే 159 యూనిట్లు నాకు వచ్చింది బిల్లు. ఇవాళ ఇంతకు ముందే వచ్చింది. 159 యూనిట్లకు గాను నేను 753 రూపాయలు పే చేయాలి. ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఒక బిల్లు ఏప్రిల్ 2025 ఏప్రిల్లో వచ్చినటువంటి బిల్లు 184 యూనిట్లు, అంటే 25 యూనిట్లు నాకంటే ఎక్కువ పడినటువంటి ఒక స్టూడెంట్ బిల్లు ఎంతో తెలుసా? 1527 రూపాయలు. 159 160 యూనిట్లకి 700, అన్ని ఛార్జీలు కలిపి 753 ఎక్కడ, ఇంకొక 25 యూనిట్లకి 1527 రూపాయలు ఎక్కడ? ఇది చంద్రబాబు నాయుడు గారి లేదా జగన్మోహన్ రెడ్డి గారి పాలన నిర్వాహకం అనేది నేను ముందుగా చెప్పదలుచుకున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్ బిల్లులో ఏప్రిల్లో బిల్లు వచ్చినటువంటి దానిలో ఎఫ్పిపిసిఏ 22, ఎఫ్పిపిసిఏ 23, ఎఫ్పిపిసిఏ 25, 24 ఎందుకు మిస్ అయిందో మరి బాబురావు గారు చెప్పాలి. ఆయనకు కూడా పంపించాను నేను ఆ బిల్లు. దానిలో 22లో 398 రూపాయల 51 పైసలు వేశారు ఎఫ్పిపిసిఏ. అదే 23కి వచ్చేసరికి 73 రూపాయల 51 పైసలు వేశారు. 25కి వచ్చేసరికి 22 రూపాయల 80 పైసలు. ట్రూ అప్ ఛార్జెస్ 36 వాయిదాలకు గాను 34వ వాయిదా 140 రూపాయలు ఛార్జ్ చేసినట్టుగా దీనిలో ఉంది. మిగిలినటువంటి కస్టమర్ ఛార్జెస్ లేకపోతే ఫిక్స్డ్ ఛార్జెస్ తెలంగాణలో 120 రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 110 రూపాయలు ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డ్యూటీ కూడా కొంచెం దాదాపు ఈక్వల్ గా ఉంటాయి. మరి ఈ విధమైనటువంటి బాధుడితోటి బాధుడే అని చెప్పేసి ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఇంత డబుల్ ఛార్జెస్ ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి. మరి విద్యుత్ సంస్కరణల గురించి లేకపోతే విద్యుత్ మొత్తం ఉత్పత్తి చేయకపోతే చీకటి అయిపోతుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 5 సంవత్సరాల కాలంలో ఏమి చేసినట్టు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు నెపం పెట్టుకొని దెబ్బలాడుకుంటూ జనాన్ని బాతున్నారు. ఎందుకు ఇంత తేడా ఎందుకు ఉంటుంది? హైదరాబాద్ లో 160 యూనిట్లకి 753 రూపాయలు అయితే ఆంధ్రప్రదేశ్ లో 184 యూనిట్లకి 1527 రూపాయలు తేడా ఏమిటి? ఎన్ని సంవత్సరాలు ఈ విధమైనటువంటి జేబులు కొట్టేస్తారనేటువంటిది వినియోగదారుల ముందు ఉన్నటువంటి ప్రశ్న. అందుకని మేము తగ్గిస్తామంటే ఇదే తగ్గించడం. ఈ విధమైనటువంటి తగ్గింపు ఇది. సురేష్ గారు మీకు కూడా పంపించాను నేను నా బిల్లును. అయినా ఒకటి సార్, నాకు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను తెలంగాణ హైదరాబాద్ లో ఉన్నాను. ఉన్నంతకాలం నేను ఈ స్థాయి, నేను ఏపీకి వచ్చిన తర్వాత క్లియర్ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ ఎలక్ట్రిక్ పవర్ ఛార్జెస్ నేను అబ్జర్వ్ చేశాను. నేను పర్సనల్ నేను కడతాను కాబట్టి, అక్కడెక్కడ నేనే కడతాను కాబట్టి, కట్టాను కాబట్టి. మీరు అన్నది కరెక్టే. మోర్ దాన్ డబుల్ ఏపీలో ఉన్నది, అది వాస్తవం. అది మరి దానికి ప్రభుత్వాలు, అటు టీడీపీ ప్రభుత్వం అయినా కానీ అటు వైసీపీ ప్రభుత్వం ఎవరైనా కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంటుంది. కబుర్లు ఏమైనా చెప్పొచ్చు. అధికంగా వసూలు చేసి ఇప్పుడు ఆషాఢం సేల్ అని పెడతారు, అధికంగా రేట్లు పెట్టి. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏపీలో చాలా అత్యధికంగా ఉన్న మాట వాస్తవం ఖచ్చితంగా. కంపేర్ టు అవర్ నైబర్ స్టేట్ విచ్ ఈస్ అనదర్ తెలుగు స్టేట్ తెలంగాణ. మరి అన్నిట్లోనూ కంపేర్ చేసుకునేటటువంటి వీళ్ళు మరి ఎక్కడ తేడా కొడుతుంది? బాబురావు గారు, ఒకటి వీళ్ళు ఈ ప్రభుత్వాలు కూడా ఇంటర్ఫియర్ కానివ్వకుండా ఈ విద్యుత్ సంస్థలు లేదంటే కనుక ఈ డిస్కంలు ఇవన్నీ ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతున్నాయా, లేదంటే కనుక అంత కాంప్లికేటెడ్గా ఉన్నాయా ఒప్పందాలు? అంటే టెక్నికల్గా ఏమి చేయలేని పరిస్థితి. ఒకవేళ గవర్నమెంట్ ఇంటర్వ్యూన్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ సొంత డబ్బులు, అంటే మన డబ్బులే, అంటే మళ్ళీ అగైన్ ఖజానా అంటే మన డబ్బులే, అంటే మన డబ్బులతోనే బ్యాలెన్స్ చేసే అవకాశం తప్ప వేరే అవకాశం లేదా?
అంటే చంద్రబాబు నాయుడు గారు 98లో సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఒకటే చెప్పారు, నేను దేశంలోనే సంస్కరణ మొదలు తెస్తున్నాను, దీనివల్ల చౌకైన కరెంటు, నాణ్యమైన కరెంటు, నిరంతరాయమైన కరెంటు అన్నారు. 25 ఏళ్ళు అయ్యింది. పోనీ వైసీపీ టైంలో తీసేద్దాం, ఈ టైంలో ఏంటి? ఈ ఒప్పందాలు ప్రభుత్వం చేయలేని పని కాదు. అసలు ఈ ఎఫ్పిపిసిఏ ట్రూ అప్ అని వాడుకున్న 5 ఏళ్లకో 2 ఏళ్ల తర్వాత వాడుకునేటువంటి చట్టం తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కొనసాగించింది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చట్టం వచ్చింది 98లోనే. ఇప్పుడు దాన్నే, లేకపోతే అసలు ఏ వస్తువుకైనా ఉందండి ప్రపంచంలో వాడుకున్న సంవత్సరం తర్వాత మీరు కట్టిన బిల్లు చాలేదని వసూలు చేయటం, ఇదే పెట్టారు. దీన్ని అందరూ కొనసాగిస్తారు, తేడా ఏమీ లేదు. అలాగే ఒప్పందాలు, అదానీ ఒప్పందం ఒకటేనండి, 25 సంవత్సరాల పాటు 2.49 పెట్టి ఇంకా పైన మిగతా ఛార్జీలతో 5 రూపాయలు అవుతుంది అంటున్నారు ట్రాన్స్మిషన్ ఛార్జీలు. ఈ ఒప్పందాన్ని పనికిరాదు, నష్టము అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు వారు ప్రభుత్వంలో ఉన్నారు, పైన మోడీ గారు ఉన్నారు, కూటమి ప్రభుత్వం. 20 సంవత్సరాలు, ఒకప్పుడు సోలార్ విద్యుత్ 12 రూపాయలు పడేది, ఇవాళ అది 2.5కి వచ్చింది. ఇంకొక 2 ఏళ్లలో రూపాయికి, 10 ఏళ్లలో ₹1 పావులాకు కూడా వచ్చేస్తుంది. అప్పుడు కూడా ఈ ₹2.49 కట్టాలి 25 ఏళ్ల దాకా. అది అప్పుడు 10 పైసలకు వచ్చినా 2.49 కట్టాలి. ఎవరు సొమ్మిది? ఈ ఒప్పందాలు ఇలా చేసుకున్నారు. టీడీపీ చేసుకుంది, వైసీపీ చేసింది. ఇప్పుడు మళ్ళీ టీడీపీ కూటమి కూడా చేస్తూ ఉంది. నేను చెప్పిన ఇందాక యాక్సిస్ పవర్ 4.60 పెట్టి, రేపు పవర్ తగ్గినా సరే కరెంటు ఛార్జీలు కట్టాల్సిందే. పోనీ పాత ప్రభుత్వం తప్పులు చేసింది, మీరు చేయొచ్చు కదా. అదానీ ఒప్పందాన్ని మీరు మాట్లాడే పరిస్థితి వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ అదానీ దాంట్లో కొమ్మక్కైపోయారు. అదంతా జనం నెత్తినేస్తున్నారు. ఎందుకు రద్దు చేయకూడదు? శ్రీలంకలో రద్దు చేశారు, బంగ్లాదేశ్లో రద్దు చేశారు, కెన్యాలో రద్దు చేశారు ఒప్పందాలని. ఇక్కడ ఎందుకు? ఏమంటారు చంద్రబాబు నాయుడు గారు? ఒప్పందం రద్దు అయితే 3,000 కోట్ల భారం పడుతుంది అన్నారు. 3,000 కోట్ల పెనాల్టీ ఎక్కువ, 1,20,000 కోట్ల రూపాయలు ఎక్కువ. ఆ 3,000 కోట్ల పెనాల్టీ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు. లీగల్ గా ఛాలెంజ్ చేసి అక్కడ అదేంటి ముడుపుల రూపంలో అడ్డగోలుగా దొడ్డిదారిని ఒప్పందాలు చేసుకున్నారు అని క్లియర్ గా అక్కడ నివేదికలు కనపడుతుంటే, అది కూడా మన దేశ సంస్థలు కాదు, అంతర్జాతీయ సంస్థలు చెప్తున్నప్పుడు క్లియర్ గా 3,000 కోట్ల రూపాయలు కాదు, 3 పైసలు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అసలు ఏ మొహం పెట్టుకొని అదాన్ని ఛాలెంజ్ చేస్తాడు? అసలు అదానికి భయపడాల్సినటువంటి ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఏంటి? ఉంటే రాజకీయపరమైన ఈక్వేషన్స్ ఉంటాయి, కాదని ఎవరున్నారు? తమ్ముడే ప్యాకెటే కాదండి. అందుగురించే కదా ఈ రోజు షర్మిల గారు మొదటి నుంచి అంటుంది, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే కాదు, ఈ బీజేపీ అంటే అదానీ అవటమే ఇక్కడ దరిద్రం. బీజేపీ అంటే మీరు ముగ్గురు ఏ జాబు చేస్తే మాకెందుకు? మీరు మోడీ అదానీ వేరు చేయడానికి వీల్లేదండి, బీజేపీ అదానీ వేరు చేయడానికి వీల్లేదు. అదే సార్ నేననేది అదే సార్, పవన్ వేరు చేయడానికి వీల్లేదు ఇష్యూలో. అలాగే అదే సార్ నేననేది ఉందండి సురేష్ గారు, 25,000 కోట్ల రూపాయలు పెట్టి 2 కోట్ల మీటర్లని అదానీ కోసం రాష్ట్రంలో ఎందుకు మార్చాలి? అవును, ఎందుకు కట్టాలండి? కాదండి, 93 నెలలు కట్టాలి వాయిదాల్లో, మళ్ళీ 6 ఏళ్లలో మీటర్ పాడైపోతుంది. అవును, మళ్ళీ మార్చుకోవాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజల ఆమోదయోగ్యం లేకుండా ఎవడిని అడిగి ఒళ్ళు బలిచి ఆడుకుంటే ఇన్ని కోట్ల మీటర్లు అది కావాలంటే పారబోసుకోమని తీసుకెళ్లి బంగాళాఖాతంలో లేకపోతే ఏదైనా సముద్రంలో పారబోసుకోమని చెప్పండి. ఎలాగో బలిచినోడే కదా, ఎలాగో బాగా బలిచినోడే కదా, ప్రపంచవ్యాప్తంగా కుబేరు స్థానాల్లో ఉన్నారు కదా. మీకు నష్టం వస్తే నష్టమేం లేదు, ఇబ్బంది ఏం లేదు, మహా అయితే కొద్దిగా డ్రాప్ అవుతుంది షేర్ వాల్యూ అంతే, లేకపోతే మీ క్యాపిటల్ వాల్యూ కొద్దిగా డౌన్ అవుతుందేమో, అది కూడా అవ్వదు. ఎలాగో మీకు చేసి పెట్టేవాడు ఉన్నాడు కదా మోడీ, ఇంకొక ప్రాజెక్ట్ ఏదో ఇస్తాడు కదా. ఇప్పటివరకు జరిగింది అదే కదా.